టమాన విద్యలు తెలిసిన వ్యక్తి. ఏ రాజకీయాన్ని కానీ ఎవరిని డైరెక్ట్ గా ఢీకొనడం చేత కాక మనలో కొంతమందిని మార్పించో, మనలో మనం తప్పుగా మాట్లాడించో చేస్తున్నారు. మరి ముఖ్యంగా నా సోదరులకు ఇబ్బంది చెప్పింది, ఆ నాయకుల పేర్లు కూడా చెప్తే అలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. ఎక్కడ జన సైనికులు ప్రసక్తి లేదు. అలా అయితే రాష్ట్రం మొత్తం అల్లకల్లామవుతుంది. తెలుగుదేశం కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి నడుస్తున్నారంటే అర్థం ప్రతి నియోజకవర్గంలో ఒక తెలుగుదేశం జనసేన కలిసి నడవాలనే ఉద్దేశంతో నాయకులే పాటిస్తున్నప్పుడు ఇక్కడ పాటించుకోవడానికి అలాంటి అవకాశం ఉండదమ్మా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇచ్చిన మాట మీద నిలిచిన వ్యక్తులు కాబట్టి ఈ రోజుకి ఈ స్థాయి దాకా వచ్చామని మాట ఇస్తున్నాము. ఎవరో ఒక ఇద్దరు ముఖ్యులు మాట్లాడిన మాటలు దయచేసి మీరు సీరియస్ గా తీసుకోకండి. అక్కడ ఎవరు అన్నారో మీరు పర్టికులర్ గా తర్వాత నాకు ఆ పేరు చెప్పగలిగితే మీకు ఆ ఇబ్బంది లేకుండా చూసుకుంటాను. 2, మన పార్టీలోని ప్రతి దగ్గర ఉంటారు, ఒకలో ఇద్దరు పార్టీలోనే ఉంటూ ఈ పార్టీ గెలవదనో, ఈ పార్టీ ముందుకు రాదనో చుట్టుపక్కల మాట్లాడుతున్న వాళ్ళు దయచేసి అలాంటి వాళ్ళని పట్టించుకోకండి. రాష్ట్రంలోని పలాసలోని రేపు ఉదయం గెలవబోయేది టీడీపీ, జనసేన, బీజేపీ. అయితే మనం 14 రోజులు ఒక దీక్షగా పనిచేయాలి. ఈరోజు శిరీషమ్మ గెలుస్తారో, పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారో, రామ్మోహన్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు కాదు, మనం అందరం గెలవాలి. ఈ 5 సంవత్సరాలు ముఖ్యంగా పలాసలో ఎంత ఇబ్బందులు పడ్డామో తెలుసు. నాది 5 పంచవర్ష ప్రణాళికలతో ముందుకెళ్తున్నానండి. 6 సార్లు ఎమ్మెల్యేగా చేస్తాను, 10 సార్లు ఎమ్మెల్యేగా చేస్తాను లాంటి కోరికలు లేవు. నేను రాజకీయాల్లో చాలా ఆలస్యంగా వచ్చాను. పలాస నా తండ్రిని, నా తాతని 11 సార్లు గెలిపించి నా కుటుంబం పలాసకు రుణపడి ఉంది. ఈ రోజు పలాస పరిస్థితులు బాలేవు. సేవ్ పలాస, సేవ్ పలాస అనే ఒక లక్ష్యంతో ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీళ్లు అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇక్కడున్న వలసలు ఆపడానికి ముఖ్యంగా డిఫెన్స్ ఎకాడమీతో పాటు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, చాలా మంది కోర్సులకి విశాఖపట్నం వెళ్తారు, తర్వాత దళారుల చేతితో మోసపోతారు. కొంతమంది ఇక్కడే మోసపోతుంటే కొంతమంది ఆ దేశాల్లోకి వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతూ మళ్ళీ మాకు ఫోన్ చేసి బంధువుల ద్వారా, మన ఎంపీ గారి ద్వారా అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. అలాంటి మోసాలు ఏమి లేకుండా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ప్రభుత్వమే ఉచితంగా ఈరోజు ఫిట్టర్ గా కానీ ఎలక్ట్రీషియన్ గా కానీ మీరు అనుకున్న కోర్సులోని కోచింగ్ తీసుకొని ప్రభుత్వం ద్వారా, తెలుగుదేశం ద్వారా అయితే ఎక్కడ మోసాలు జరగవు. అది యువతకి ఇవ్వాలని నేను ముఖ్య ఉద్దేశంతో ముందుకెళ్తున్నాను. అలాగే డిఫెన్స్ అకాడమీ, ఈ 2 కాకుండా ఇక్కడ ఫిషర్మెన్స్ మనకి ఎక్కువ ఉన్నారు. వాళ్ళు చాలా మన సీజన్ లో చాలా ఖరీదైన మత్స్య సంపదతో ముందుకు వస్తారు. కానీ వాళ్ళకి అది దాచుకునేదానికి కోల్డ్ స్టోరేజ్ లేక పక్క నుంచి వచ్చిన దళారీలకి వాళ్ళు చెప్పిన ధరకి ఇచ్చేస్తున్నారు. ఆ విధంగా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఒక కోల్డ్ స్టోరేజ్. మరి మనందరికీ తెలిసిందే పలాస అంటే జీడిపప్పు అంటే పలాస. ఈ సంవత్సరం కాదు, 5 సంవత్సరాల్లో పలాస జీడి పిక్కలకి ఈరోజు మద్దతు ధర లేక ప్రతి ఒక్క రైతు ఎలా ఏడుస్తున్నారో తెలుసు. ఇప్పటికే మీ అందరికీ చంద్రబాబు నాయుడు గారి ద్వారా, లోకేష్ గారి ద్వారా మాట ఇప్పించాను. పలాస జీడి పిక్కల రైతులకి మళ్ళీ మద్దతు ధరతో పాటు ఇక్కడున్న ఉద్దాన మహిళలు కష్టపడితే ఇంటికి 365 రోజులు ఆదాయం తీసుకొచ్చే సత్తా ఉన్న మహిళలు, జీడి పిక్కల సీజన్ లోనే వాళ్ళకి ఆదాయం దొరుకుతుంది. అది మాత్రమే కాదు, వాళ్ళకి కాస్త ట్రైనింగ్ ఇవ్వగలిగితే చిన్న కుటీర పరిశ్రమ, ఇదే జీడి మరియు కొబ్బరి ఆధారిత కుటీర పరిశ్రమలో మా ఆడపిల్లలకి ట్రైనింగ్ ఇవ్వగలిగితే పెద్ద ఖర్చేం కాదు. వాళ్ళకున్న స్కిల్ తోని ఖచ్చితంగా 365 రోజులు కూడా వాళ్ళ ఇంటికి ఆదాయం తీసుకెళ్తారని ఒక నమ్మకం ఉంది. ఇవన్నిటితో పాటు ఇందాక సోదరుడు డాక్టర్ గారు చెప్పారు, ఉద్దానం అంటే కిడ్నీ సమస్య. కిడ్నీ సమస్యకి ఎంతసేపు డయాలసిస్ చేయిస్తున్నాము, 10,000 పెన్షన్ ఇస్తున్నాము, ఎంతవరకు బ్రతికితే అంతవరకు. అది కాదు, కనీసం ఈరోజు రాజకీయంగా ఆలోచించద్దు. కిడ్నీ సమస్య అనేది ఒక టీడీపీకో జనసేనకో రావట్లేదండి, అన్ని పార్టీల వాళ్ళకి వస్తుంది. అన్ని పార్టీల వాళ్ళు కుటుంబాలు బాధపడుతున్నారు. కనీసం మన తర్వాత తరం ఎందుకు ఉద్దానానికి ఇలాగ శాపంగా పరిగణించింది? మన తర్వాత తరమైన దీని నుంచి కనీసం పూర్తిగా జాగ్రత్తలు పడగలదా? కిడ్నీ సమస్య రాగానే పెన్షన్ వస్తుందా లేదా, డయాలసిస్ చేసుకుంటాం లేదా, బ్రతికన్నా అలా బ్రతికి చనిపోవడమేనా మనకి సమస్యకు పరిష్కారం? ఈరోజు ఆయన వైద్యులు, ఆయనకు నాకన్నా ఎక్కువ పరిజ్ఞానం. ఈరోజు ఎలా అయితే 20 దాటగానే ప్రతి ఒక్కరు షుగర్, బీపీ టెస్ట్ అందరూ చేయించుకుంటున్నా, ఉన్నా లేకపోయినా వచ్చిందేమని భయానికి. కిడ్నీ సమస్యలు అంటే మన క్రియాటిన్ పెరగకుండా చూసుకోవాలి. 25 సంవత్సరాలు దాటిన ప్రతి ఉద్యానంలో ఆడపిల్లలకి, మగపిల్లలకి ప్రభుత్వం ఖచ్చితంగా ఉచితంగా క్రియాటిన్ టెస్ట్ చేయాలి. ఒకవేళ అది స్టార్టింగ్ స్టేజ్
పరిధిలో ఉంటే వాళ్ళు మన జీవన విధానం మార్చుకోవడం ద్వారా, మన పద్ధతులు, మన లైఫ్ స్టైల్ మార్చుకోవడం ద్వారా ఎక్కువ కాలం బ్రతికే ఛాన్స్ ఉంది. ఇవి కాకుండా ఇంకో పక్క అసలు ఎందుకు ఉద్యానంలో, ఎందుకు మా ఉద్యానానికి శాపం ఎందుకు? మనం తాగుతున్న నీరా, లేకపోతే మనం తింటూనే ఉన్న ప్రత్యేక వంటల, మనకి మాత్రమే ఇక్కడ చేస్తున్న జీవన విధానాల, దేనికి కారణం? దానికి ఇక్కడ పరీక్షలు జరగాలండి. అది ఒక వైద్యుల వల్ల సాధ్యమవుతుంది. మీ అందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారి ద్వారానే ఉద్యానం కిడ్నీ మీద ఈరోజు ఇంత రీసెర్చ్ జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఉన్నాయి, దేశవ్యాప్తంగా ఉన్నాయి. అలాగే వైద్యులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఒక డెడికేషన్ ఉంది. ఉద్యానం కిడ్నీ సమస్యకి ఒక శాశ్వత పరిష్కారం. ఇక్కడ నీళ్ళ, ఇక్కడ గాల, ఇక్కడ ఉద్యానాన్ని కిడ్నీ, ఉద్యానాన్ని ఖాళీ చేయించాలా? కనీసం మన ముందు తరాలకి ఈ కిడ్నీ సమస్య అనేది వాళ్ళకి శాపంగా, వారసత్వంగా రాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఇక్కడ ఎన్నికల్లో మనం గెలిచిన 6 నెలల లోపల ఒక వైద్యులు కూడా ఉన్నారు. ఇక్కడున్న వైద్యుల సహకారంతో ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారి ఇద్దరి కలయికతో ఉన్న డెడికేషన్ తోని వీటి మీద పరిశోధన కేంద్రం రావాలి. సమస్య ఏదైనా పరిష్కారం మాకు చెప్పగలగాలి, వచ్చే తరాన్ని కాపాడుకోవాలి. వీటితో పాటు ప్రతి ఊరికి, ప్రతి వార్డుకి, ప్రతి గ్రామానికి శుభ్రమైన మంచినీరు, శుభ్రమైన రోడ్లు, పరిశుభ్రమైన కాలువలు, వీధి లైట్లు. ఇందులో ఇంకా చాలా గ్రామానికి 5 సంవత్సరాల్లో ఎటువంటి గతంలో చేసిన తెలుగుదేశం పార్టీ హైలో జరిగిన అభివృద్ధి తప్పితే ప్రతిరోజు క్యాంపెయినింగ్ వెళ్తున్నాం. ఇక్కడ ఉన్న పెద్దలందరూ వెళ్తున్నారు. మొదటి ప్రశ్న నేను అడిగేది, ఈ 5 సంవత్సరాల్లో ఈ ఊరికి రోడ్డు కానీ, లైట్లు కానీ, కాలువలు కానీ, మంచినీటి పథకాలు వచ్చాయా? రాలేదు. మరి ఏమైంది? 5 సంవత్సరాలు ఉన్న కొండలు గుట్టలు పోవడం తప్పితే ఏమీ రాలేదు. మన పలాసాన్ని మనం కాపాడుకోకపోతే ఎవడో వచ్చి ఎందుకు కాపాడతాడండి? ఇక్కడ పుట్టి పెరిగిన ఆడపిల్లగా, పెళ్లి చేసుకొని వేరే ఊరెళ్ళినా నా పుట్టిల్లు బాగుండాలనుకున్న ఆడపిల్లగా నాకు ఒక అవకాశం అడుగుతున్నాను. పలాసాన్ని మనందరం కలిసి కాపాడుకుందాం. నేను 5 సార్లు ఎమ్మెల్యే అవుతాను, 1-2 సార్లు కాదు. నేను చెప్పిన పనులని మీరు చేస్తే ఇంకోసారి ఎన్నుకుంటారు. ఏ పని చేయకపోయినా మీరు వెన్నుకోరు. ఆ బాధ్యత ఉంది, ఆ భయం ఉంది. ఖచ్చితంగా మీ అందరి సహకారంతో, ఇక్కడున్న పెద్దల సహకారంతో, తెలుగుదేశం జనసేన కలిసి కట్టుగా చేసుకున్న సహకారంతో పలాసాన్ని కాపాడుకుందాం. ఈ రోజు మీకు చెప్పిన ప్రతి హామీ కూడా 5 సంవత్సరాల్లో సాధిస్తాననే నమ్మకంతో, ధైర్యంతో ఉన్నాను. దయచేసి ఈ 14 రోజులు ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన ఏ ఒక్క ఓటు కూడా పక్కకు పోకుండా, ఏ ఒక్క మధ్యలో ఉన్న కోవట్లు మాటలు వినకుండా మన కుటుంబాల ఓట్లు పలాసలోనే కాదు, రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎవరికైతే నిర్ధారించారో వారికి వేసే బాధ్యత మన అందరం తీసుకుందాం. రకరకాల గేమ్స్ వస్తాయి. ముఖ్యంగా పలాసలో ఈ మధ్య ఓటర్లు ఎత్తుకెళ్ళిపోయే వైసీపీ దొంగలు వస్తున్నారంట. ముఖ్యంగా వాళ్ళ టార్గెట్ యువతే. ప్రతి ఊరికి వస్తున్నారు. ఆ యువత పాపం చాలా బాధ్యతగా అడుగుతున్నారు, మాకేం చేశారు, మా ఊరికి ఏం చేశారంటే, మీకు ఎందుకయ్యా ఈరోజు ఈ 1,00,000 రూపాయలు తీసుకొని తాగండి, తినండి, మళ్ళీ వచ్చి మా ఫ్యాన్కి ఓటేయాలని చీపులు పట్టుకోమని చెప్తున్నారు నా ఆడపిల్లలకి. ఏంటయ్యా చేసేది? 5 సంవత్సరాలు కాలువలు లేవు, రోడ్లు లేవు, మంచినీరు లేదు, వీధి లైట్లు లేవు. మంచినీరు లేక ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నిసార్లు వస్తారు ఆడపిల్లలు? వీధి లైట్లు లేక పిచ్చి కుక్కలు కలుస్తుంటే వాటికి ఇక్కడ కనీసం వ్యాక్సిన్, రాబీస్ ఇంజెక్షన్స్ లేవు. అలాంటి పరిస్థితుల్లో 5 సంవత్సరాలు పలాస ఉంది. కనిపిస్తే భూ కబ్జాలు, ఈరోజు ఎలుగుబంటిల దాడులు, ఎక్కడ స్థలం దొరికితే భూ కబ్జాలు, అడిగితేనేమో తప్పుడు కేసులు. వీటన్నిటి నుండి మళ్ళీ పరిశుభ్రమైన పలాస, ప్రశాంతమైన పలాస, ఎవరి పనులు వాళ్ళు చేసుకునే పలాస. ఆఖరికి డాక్టర్లు కూడా పలాసలో ఏ కంపెనీ మందులు కొనాలో కూడా ఇక్కడున్న ఈరోజు అధికారంలో ఉన్న వాళ్ళే నిర్ణయిస్తున్నారంటే ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామో ఆలోచించుకొని మనందరం బాధ్యులమే. నేనే కాదు గురించవట్లేదు. పలాస బాగుండాలనుకున్న ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, పెద్దలందరూ కూడా సమూహంగా కష్టపడదాం. సమూహంగానే రేపు ఉదయం గెలుద్దాం. అందరం కలిసే పలాసాన్ని అభివృద్ధి చేసుకుంటామని చెప్తూ, మే 13వ తారీఖున ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఇస్తారు. మనం బూత్లో వెళ్ళగానే ఒక ఓటు సైకిల్ మీద మన అందరి అభిమాన నాయకుడు రామ్మోహన్ నాయుడు గారికి, మరొక ఓటు సైకిల్ గుర్తు మీద ఎమ్మెల్యే అభ్యర్థిని నన్ను వేసి గెలిపించడం వరకు మీ బాధ్యత. మీరు గెలిపించిన 2వ రోజు నుంచి జూన్ 4వ తారీఖు నుండి గెలిచిన అభ్యర్థులుగా నేను, నా తమ్ముడైన రామ్మోహన్ నాయుడు గారు మీకు ఇచ్చిన ప్రతి హామీలు నెరవేర్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్తూ, ఈ కార్యక్రమాన్ని అత్యద్భుతంగా మీ అందరి సహకారంతో ఒక కుటుంబం ఎలా అయితే ఏవేవి లోపాలు ఉన్నాయో, ఏవేవి సర్ది చేసుకోవాలో మాట్లాడుకున్నందుకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వేదిక మీదున్న పెద్దలకు, వేదిక ముందున్న కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, జై తెలుగుదేశం, జై జనసేన.